మీకు తెలుసా, కృష్ణానది ఒడ్డున ఓ అద్భుతమైన గుహల దేవాలయం ఉన్నదంటే? ప్రకాశం జిల్లాలో నల్లమల అడవుల నడుమ దాగిన గుహాలయాల క్షేత్రం భైరవకోన ప్రకృతి వైభవం, శిల్పకళ, పురాణగాథలు, ఖగోళ విశేషాలు ఇలా అన్నీ ఒకే చోట కలుసుకునే అరుదైన పుణ్యస్థలం. కృష్ణావల్లి అడవుల్లో నిలిచిన ఈ రాతిగుహ శైవాలయాలు 7వ 9వ శతాబ్దాల నాటి పల్లవ శైలిని సజీవంగా చూపిస్తాయి. భైరవకోన ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామానికి సమీపంలో, సీతారామపురం నుంచి సుమారు 15 కిలోమీటర్లు, ఉడయగిరి నెల్లూరు నుంచి సుమారు 43 కిలోమీటర్లు దూరంలో ఉంది. అడవి మార్గం, లోతైన లోయలు ఉన్నందున బస్సు, షేర్ ఆటోతో సీతారామపురం వరకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళడం లేదా స్వంత వాహనంతో జాగ్రత్తగా ప్రయాణించడం ఉత్తమం. ఇక్కడి రాతి గుహాలయాలు పల్లవ చక్రవర్తి మహేంద్రవర్మ క్రీశ 600 నుంచి 630 కాలంలో చెక్కబడి, అనంతరం 7వ నుంచి 11వ శతాబ్దాల్లో చోళుల పరిరక్షణ పొందినట్టు స్థానిక శాసనాలు, పరంపర సూచిస్తాయి. మహాబలిపురం గుహాల్లా ఏకశిలపై చెక్కబడిన ఈ దేవాలయాలు పల్లవ ద్రావిడ శైలికి సమానంగా కనిపిస్తాయి. భైరవకోనలో ఒకే కొండపై చెక్కిన శివుని 8 గుహాలయాలు ఉన్నాయి. వాటిలో 7 తూర్పు ముఖం, 1 ఉత్తర దిశను ఆశ్రయించి అందులో బ్రహ్మ, విష్ణు, శివ ఐక్యారాధన రూపాలు దర్శనమిస్తాయి. భైరవేశ్వరాలయం శిలపై 101 శివలింగాలు చెక్కబడ్డాయన్న విశేషం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడి త్రిముఖ దుర్గాంబదేవి గర్భగృహంలో ప్రతి కార్తీక పౌర్ణమి రాత్రి చంద్రకిరణాలు నేరుగా విగ్రహంపై పడే ప్రకృతి అద్భుతం జరుగుతుంది. ఇది దర్శించిన వారి మన్నెముద్రలా నిలిచే అనుభవం. ఈ దృశ్యం మహాశివరాత్రి సందర్భంలో కూడా చూడొచ్చని స్థానికులు చెబుతూ యాత్రికులను ఆకర్షిస్తారు. సుమారు 200 మీటర్ల ఎత్తు నుంచి జలపాతం, ఆలయ ప్రాంగణం పక్కనే కురిసే దృశ్యం భైరవకోనను సహజ సిద్ధంగా మరింత పవిత్రంగా నిలబెడుతుంది. అడవిలోని ఔషధ మూలికలతో కలిసే ఈ జలప్రవాహం స్నానానికి అనుకూలమని యాత్రికులు భావిస్తారు. కానీ భద్రతా జాగ్రత్తలు అవసరమే. ఈ క్షేత్రానికి కాళభైరవుడు క్షేత్రపాలకుడు. అందుకే స్థలానికి భైరవకోన అనే నామం ఏర్పడినట్టు చెప్పబడుతుంది. స్థానిక పరంపర ప్రకారం కాళభైరవ కొండయ్య అనే గొర్రెల కాపరి వరద నీటిని ప్రార్థనతో ఆపించి తన ప్రాణత్యాగం చేశాడని, అప్పటినుంచి ఈ ప్రాంతానికి అతని పేరే అంటకట్టిందని గాథ ప్రచారం పొందింది. ఈ లోయల్లో మహర్షి భృగు దీర్ఘకాలం తపస్సు చేసినందున ప్రధాన లింగాన్ని భృగేశ్వర స్వామిగా కూడా భక్తులు ఆరాధిస్తారు. పురాతన శిల్పచిత్రాలు, గర్భగృహాల అక్షర లిపులు ఈ ప్రదేశం ఋషుల ఆశ్రమాల సముదాయం అన్న సూచనలను ఇస్తాయి. ప్రధాన శైవాలయానికి ద్వారపాలకులుగా బ్రహ్మ విష్ణువుల విగ్రహాలు ఉండటం అతి అరుదైన శిల్ప సంకల్పనగా గుర్తింపు పొందింది. ఈ అడవి పరిసరాల్లో శని ప్రవేశం లేదని, కావున కాకులు కనిపించవన్న స్థానిక నమ్మకము ప్రాచుర్యంలో ఉంది. దినసర్యం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు దర్శనం సులభం. అడవి ప్రాంతం కావడంతో రాత్రి బస సౌకర్యాలు పరిమితంగా ఉండి సమీప పట్టణాలకే తిరిగి రావడం మంచిది. సీతారామపురం, ఉడయగిరి మార్గాలు అనుకూలం. కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి వేళ యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భైరవకోనలో శిల్పకళా వైభవం, చంద్రకాంతి అర్చన అద్భుతం, జలపాతం జ్యోతి, భైరవ క్షేత్ర మహిమ కలిసి అనుభూతి పరమానందాన్ని అందించే ఆధ్యాత్మిక యాత్రగా నిలుస్తాయి. ఈ దివ్యక్షేత్రం మీ హృదయంలో నిలిచిపోతే వీడియోను లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని ఆలయ చరిత్రల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.